కోవిడ్-19 మహమ్మారి తెచ్చిన నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటోంది అనుకునే లోపే మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. అదే ఎబోలా. అవును, ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ మళ్లీ విపరీతంగా విజృంభిస్తోంది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. అసలు ఆఫ్రికాలో ఏం జరుగుతోంది? ఈసారి వచ్చిన ఎబోలా వైరస్ మునుపటి కంటే ప్రమాదకరమైందా? దీనివల్ల మన భారతదేశానికి ఏమైనా ముప్పుందా? ఈ విషయాలన్నీ ఈ రోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ తాజా ఎబోలా సంక్షోభం ఆఫ్రికా దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఇటూరి అనే ప్రాంతంలో మొదలైంది. అక్కడ చాలా వేగంగా కేసులు పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కానీ దురదృష్టవశాత్తు ఈ వైరస్ కాంగో సరిహద్దులు దాటి పొరుగు దేశమైన ఉగాండాకు కూడా పాకేసింది. ఇప్పటి వరకు వందల సంఖ్యలో అనుమానిత కేసులు నమోదు కాగా అధికారిక లెక్కల ప్రకారమే 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే అసలు సంఖ్య దీనికంటే చాలా ఎక్కువే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. గతంలో ఎబోలా వచ్చినప్పుడు దానికి జైర్ అనే స్ట్రెయిన్ కారణం. దానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆఫ్రికాలో కలకలం రేపుతున్నది బుంది బుగ్యో అనే అరుదైన ఎబోలా స్ట్రెయిన్. ఈ బుంది బుగ్యో స్ట్రెయిన్కి ఉన్న అతిపెద్ద మైనస్ ఏంటి అంటే దీనికి మార్కెట్లో ఎలాంటి అధికారిక వ్యాక్సిన్ కానీ స్పష్టమైన చికిత్స కానీ అందుబాటులో లేదు. అంటే ఈ వైరస్ కనుక ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే కేవలం మన రోగ నిరోధక శక్తి మీద ఆధారపడి మాత్రమే బతకాలి. అందుకే ఈ వైరస్ సోకిన ప్రతి 10 మందిలో 3 నుండి 4 చనిపోతున్నారు. అంటే దీని మరణాల రేటు దాదాపు 30% నుంచి 40% వరకు ఉంది. అసలు ఈ ఎబోలా వైరస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక జూనోటిక్ వ్యాధి, అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అడవిలో ఉండే ఫ్రూట్ బ్యాట్ అంటే గబ్బిలాలు, కోతులు, చింపాంజీల ద్వారా ఇది మొదట మనుషులకు సోకుతుంది. ఒకసారి ఒక మనిషికి వైరస్ సోకిన తర్వాత అది మనుషుల మధ్య చాలా వేగంగా వ్యాపిస్తుంది. అయితే గుర్తుంచుకోండి, ఇది కరోనా లాగా గాలి ద్వారా వ్యాపించదు. సోకిన వ్యక్తి యొక్క రక్తం, లాలాజలం, వాంతులు, మూత్రం, స్వేదం వంటి శరీర ద్రవాల ద్వారా మాత్రమే ఒకరి నుంచి ఒకరికి నేరుగా వ్యాపిస్తుంది. అలాగే సోకిన వ్యక్తి వాడిన బట్టలు, సూదులు లేదా బెడ్స్ తాకడం వల్ల కూడా ఇతరులకు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే 2 నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. మొదట తీవ్రమైన జ్వరం వస్తుంది. దాంతోపాటు విపరీతమైన ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి ఉంటాయి. వ్యాధి కొంచెం ముదిరిన తర్వాత వాంతులు, విరోచనాలు అవుతాయి. అన్నిటికంటే భయంకరమైన చివరి స్టేజ్ ఏంటి అంటే హెమరేజిస్ ఫీవర్. ఈ స్టేజ్లో రోగికి శరీరం లోపల, అలాగే ముక్కు, నోరు, కళ్ళ నుంచి రక్తం కారడం మొదలవుతుంది. దీనివల్ల లోపల ఉన్న ముఖ్య అవయవాలు ఫెయిల్ అయిపోయి మనిషి చనిపోతాడు. అందుకే దీనిని అత్యంత క్రూరమైన వైరస్గా అభివర్ణిస్తారు. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న అతి పెద్ద ప్రశ్న, ఈ వైరస్ భారతదేశానికి వస్తుందా? మన దేశానికి ఏమైనా ముప్పుందా? ప్రస్తుతానికి భారతదేశంలో ఎలాంటి ఎబోలా కేసు నమోదు కాలేదు. మనం పూర్తిగా సురక్షితంగానే ఉన్నాం. మన దేశంలో స్వదేశీ ఎబోలా వైరస్ పుట్టే అవకాశం లేదు. కానీ అంతర్జాతీయ ప్రయాణాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో ఆఫ్రికా దేశాల నుంచి ఎవరైనా ప్రయాణికులు వైరస్ మోసుకొచ్చే ప్రమాదం ఉంది. అందుకే భారత ప్రభుత్వం మరియు కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ముఖ్యంగా ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ మరియు హెల్త్ చెకప్స్ చేసేలా నిఘా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎబోలా అనేది నిజంగానే ఒక భయంకరమైన వైరస్. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉంటే చాలు. WHO మరియు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ బుంది బుగ్యో స్ట్రెయిన్ కు వ్యతిరేకంగా పనిచేసే వ్యాక్సిన్లను వీలైనంత త్వరగా తీసుకోవడానికి రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు. ఆఫ్రికాలో ఈ సంక్షోభం త్వరలోనే ముగుస్తుందని ఆశిద్దాం.